భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపేట మండలంలో భారీ వర్షాలకు కట్టలు తెగిపోయి దెబ్బతిన్న పెద్దవాగు ప్రాజెక్టును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ ఎస్పీలతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోవడానికి ప్రాజెక్టు ఉద్యోగుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, 70,000 క్యూసెక్ల వరద ఎగువ నుండి వస్తుంటే ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కాలయాపన చేయడం వల్ల ఇంతటి నష్టం వాటిల్లిందన్నారు. మూడో గేటు తెరుచుకుని ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పెదవాగు ప్రాజెక్టు విద్యుత్ లైన్లు, రోడ్ల మరమ్మతులకు 8.5 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. ఇసుక మేటలు వేసిన 400 ఎకరాల పొలాలకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. వరి, పత్తి సహా అన్ని పంటలకు నష్టపోయిన రైతులకు విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో కొట్టుకుపోయిన గొర్రెలకు 3,000, ఆవులకు, గేదెలకు 20,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు. తన తండ్రి పొంగులేటి రాఘవరెడ్డి ట్రస్టు నుండి కూలిపోయిన గుడిసెలకు 10,000 రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న స్లాబ్లు, ఇళ్లకు కూడా 5,000 రూపాయలు, 1,100 ఎకరాలకు పెద్దవాగు ప్రాజెక్టు క్యాచింగ్ ఏరియాలో ఆక్రమణలు తొలగించడానికి పూర్తి స్థాయిలో సర్వేలు చేయాలని రెవెన్యూ, నీటిపారుదల శాఖలను ఆదేశించారు. మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్న అధికారులు సరైన టైంలో పైనుంచి ఇన్ఫ్లో 70,000 క్యూసెక్లు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత రిజర్వాయర్ని టోటల్గా డిప్లీట్ చేయాల్సి ఉండే, అంటే నీళ్ళు మొత్తం కిందికి వదిలేయాల్సి ఉండే. మూడు గేట్లు ఎత్తని కారణంగా, వరద సరిగా ఎస్ఎస్ చేసుకొని కారణంగా నష్టం. ఈనాడు దేశ సంపదలో ఇది నష్టం జరిగిన మాట వాస్తవం. ఏ రాష్ట్రమైనా ప్రత్యక్షంగా ఇప్పుడు అధికారులతో చూసి పరిశీలించా. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పరిశీలించారు. పరిశీలించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో, అది రింగ్ బండి ద్వారా నీరు ఇవ్వగలుగుతామా, రింగ్ బండేసి, లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫీడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్ కలిపి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చా, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫుల్ డీటెయిల్తో రావాలని, వస్తే నీటిపారుదల శాఖ మంత్రి గారితో, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధికారులతో, అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మాట్లాడి ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడుగు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి కలెక్టర్ గారు నివేదికలు ఈ రోజుకు పూర్తయ్యాయి. దీంట్లో సుమారు ఒక 400 ఎకరాలు ఇసుక మేటలతో నింపబడింది. అది రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కలెక్టర్ గారు వారి కింద అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి చెప్పారు. ఏదైతే ఈ 400 ఎకరాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఆ సిల్ట్ రిమూవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేశాం. అదేవిధంగా ఏదైతే నారుమళ్ళు పోసుకున్న రైతులు, పత్తి వేసుకున్న రైతులు ఉన్నారు, అంటే పత్తి కూడా మొక్క దశలోనే ఉంది, నారుమళ్ళు కూడా ఇంకా నాట్లు వేయలే. ఈ నారుమళ్ళకు సంబంధించిన విషయంలో కానీ, పత్తి వేసిన రైతులకు కానీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పక్షాన నాణ్యమైన విత్తనాలు ఉచితంగానే ఇవ్వటం జరుగుద్ది. గొర్రెలు, మేకలకు సంబంధించిన